ఇరాన్తో చర్చలు విఫలమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ ను తెరుస్తామని వాగ్దానం చేసిన ఇరాన్ మాట తప్పిందన్నారు. ఈ చర్యలతో అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని మండిపడ్డారు. జలసంధిని వెంటనే తెరవాలని కోరారు. ఇదే సమయంలో హర్మూజ్ ను దిగ్బంధించాలని తమ నౌకాదళాన్ని ఆదేశించామని తెలిపారు. జలసంధిలోకి నౌకలు ప్రవేశించకుండా అక్కడి నుంచి బయటకు రాకుండా త్వరలో ఆపరేషన్ మొదలు పెడతామన్నారు. ఈ విషయాన్ని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు ట్రంప్. అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ కు సుంకం చెల్లించిన ప్రతి నౌకను అడ్డుకోవాలని తమ నౌకాదళానికి ఆదేశాలు ఇచ్చామని ట్రంప్ వెల్లడించారు. చట్టవిరుద్ధమైన ఈ టోల్ చెల్లించే ఎవరికీ కూడా అంతర్జాతీయ సముద్ర జలాలపై సురక్షితమైన ప్రయాణం ఉండబోదన్నారు ఆయన. సరైన సమయంలో ఇరాన్ ను అంతం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. జలసంధిలో ఇరాన్ అమర్చిన సీ మైన్స్ ను ధ్వంసం చేస్తామని తెలిపారు. తమ నౌకలపై ఇరాన్ దాడులు చేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందన్నారు. ఇరాన్ తో చర్చల్లో అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని ట్రంప్ అన్నారు. అణుశక్తి విషయంలో మాత్రం అంగీకారం కుదరలేదని వెల్లడించారు. అణు కార్యక్రమాన్ని విడిచిపెట్టేందుకు ఇరాన్ సిద్ధంగా లేకపోవడం వల్లే చర్చలు విఫలమయ్యాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ చేతికి అణ్వాయుధాలు చిక్కనివ్వనని స్పష్టం చేశారు. ఇక ఇరాన్ నౌకాదళం వాయుసేన నాశనమైందని ట్రంప్ తెలిపారు. ఆ దేశ గగనతల రక్షణ రాడార్ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని వివరించారు. అయతుల్లా అలీ ఖమేనీ సహా ఇరాన్ కీలక నేతలు మరణించారని వెల్లడించారు. హర్మూజ్ ను త్వరలోనే దిగ్బంధిస్తామన్నారు. ఈ చర్యలో ఇతర దేశాలు భాగస్వామ్యాలవుతున్నాయని, చట్టవిరుద్ధంగా ఇరాన్ ప్రయోజనం పొందడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ట్రంప్ తేల్చి చెప్పారు. అయితే చర్చలు విఫలం కావడానికి అమెరికానే కారణమని ఇరాన్ ఆరోపించింది. తమ ప్రతిపాదనలకు అమెరికా అంగీకరించలేదని తెలిపింది. గత 2 యుద్ధాలతో అమెరికాపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేసింది. తమ ప్రజల హక్కుల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. హర్మూజ్ జలసంధి తమ కంట్రోల్లోనే ఉందని తెలిపింది. శత్రువులు ఏ చిన్న పొరపాటు చేసినా ప్రాణాంతక సుడిగుండాల్లో చిక్కుకుపోతారని వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. అమెరికాకు ఐఆర్జీసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. హర్మూజ్ కీలకమైన నౌకా మార్గం తన నియంత్రణలోనే ఉందని తెలిపింది. సైనిక నౌకలు వస్తే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధి వైపు వచ్చే యుద్ధ నౌకలపై దాడులు చేస్తామని ఐఆర్జీసీ వార్నింగ్ ఇచ్చింది. వార్తో ఇప్పటి వరకు తమ దేశంలో 3,375 మంది మృతి చెందారని ఇరాన్ వెల్లడించింది. మృతుల్లో 500 మంది మహిళలు ఉన్నారని పేర్కొంది. ఇక ఇజ్రాయెల్ వెర్షన్ చూద్దాం. ఇరాన్ పై వార్లో విజయం సాధించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. కానీ యుద్ధం ఇంకా ముగియలేదంటున్నారు ఆయన. భవిష్యత్తులో ఇరాన్ పై మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీని అడ్డుకోవడమే తమ టార్గెట్ అని నెతన్యాహు తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరొక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. మొసాద్ చీఫ్ గా గోఫ్మన్ ను నియమించారు. నెతన్యాహుకు అత్యంత నమ్మకస్తుడిగా గోఫ్మన్ కు పేరుంది. గతంలో ప్రధాని మిలిటరీ సెక్రటరీగా కూడా పనిచేశారు ఆయన. ఇక మరొక వైపు లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తూనే వస్తోంది. హెజ్బుల్లా స్థావరాల టార్గెట్ కి అటాక్ చేస్తోంది. లెబనాన్ లో గ్రామస్తులను నేలమట్టం చేస్తోంది. లెబనాన్ లో ఇప్పటి వరకు 2,000 మంది మృతి చెందారు. యుద్ధానికి కాస్త బ్రేక్ ఇచ్చారని చెప్పి ప్రపంచ దేశాలని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో అంత గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఎంత టైం పడుతుంది, ఎప్పుడు దీనికి ఎండకాటు పడుతుంది, చర్చలు సఫలమవుతాయి లేదని చెప్పి ఆలోచించినంతసేపు కూడా పట్టలేదు. మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తామని ఇరు దేశాలు ప్రకటించడంలో మనం 3 వెర్షన్స్ చూసాం. ఇరాన్ వెర్షన్ ఏంటి, అమెరికా వెర్షన్ ఏంటి, ఇజ్రాయెల్ వెర్షన్ ఏంటి అనేది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తామంటున్నారు. ఇరాన్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది అమెరికాకి. ఒకవేళ మీరు వస్తే కనుక ఏ విధంగా ఉంటుంది అనేది. అమెరికా కూడా హర్మూజ్ జలసంధిని ఏదైతే ఓపెన్ చేస్తామన్నారో క్లోజ్ చేసింది కాబట్టి ఈ దేశాల్లో ఎవరైతే టోల్స్ కడుతున్నారో వారికి కూడా వార్నింగ్ ఇస్తూ చెప్తున్నారు. ఆయుధాలు సరఫరా చేసే వారికి టారిఫ్లు విధిస్తామని చెప్తున్నారు. సో అమెరికా చేసే వార్నింగ్ అమెరికా చేస్తోంది. ఇజ్రాయెల్ ప్రతిపాదనలు కూడా మనం చూసాం ఏ విధంగా ఉందనేది. యుద్ధం ఆల్రెడీ కంప్లీట్ అయిందనే విధంగా మాట్లాడుతున్నారు. కానీ యుద్ధం ఇంకా అవ్వలేదంటున్నారు. ఏ స్థాయిలో మేము ఇరాన్ ని ధ్వంసం చేస్తాము, నాశనం చేస్తామంటుంది. అట్ ద సేమ్ టైం లెబనాన్ మీద కూడా దాడులు చేస్తూ అటాక్స్ చేస్తూ అక్కడ విధ్వంసం సృష్టిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కోటేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కోటేశ్వర గారు, మొదటి నుంచి అనుమానంగానే ఉంది సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరుగుతుందా లేదంటే అది సత్ఫలితాలను ఇస్తుందా అనేది. ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తే కనుక
అది ఉల్లంఘన జరిగినట్టుగానే కనిపిస్తోంది. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దీనికి కారణం ఇరాన్ అంటే లేదు లేదు అమెరికానే కారణం అని చెప్పి ఇరాన్ మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎట్లా చూడొచ్చు? ఈ ఎఫెక్ట్ మళ్ళీ ప్రపంచ దేశాల మీద ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు? ఆశా గారు, చర్చలు ప్రారంభం అవుతాయి ఇస్లామాబాద్ లో అన్న వార్తలు వచ్చినప్పటి నుంచి ట్రంప్ బెదిరింపులు కూడా ప్రారంభమయ్యాయి. మా యుద్ధ నౌకల్లోకి ఆధునికమైనటువంటి మారణాయుధాలను మేము చేరుస్తున్నాము, చర్చలు కనుక విఫలమైతే మేము దాడులు చేస్తాము అనేటువంటి బెదిరింపులతో ప్రారంభమై ఇస్లామాబాద్ లో ఇరాన్ మెడ మీద కత్తి పెట్టి మేము చెప్పిన దగ్గర సంతకాలు చేయాలి అని చెప్పేసి జేడి వ్యాన్స్ బృందం వ్యవహరించినటువంటి తీరు మనం చూసాం. 21 గంటల పాటు అదే విధమైనటువంటి వైఖరితో ఉన్నటువంటి అమెరికా చర్చలు విఫలమయ్యాయి, మేము వెళ్ళిపోతున్నామని ముందు ప్రకటించింది అమెరికా. చర్చలు విఫలమైనట్లు కానీ లేకపోతే మేము వెనక్కి తగ్గుతున్నట్టు కానీ ఇరాన్ అప్పుడు ప్రకటించలేదు. అందువల్ల జరిగినటువంటి పరిణామాలకి లేదా చర్చల వైఫల్యానికి కావచ్చు, ప్రతిష్టంభనకు కావచ్చు, పేరు ఏదైనా పెట్టినా గానీ దానికి పూర్తి బాధ్యత అమెరికాదే. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తాన్ని అమెరికా లేదా అమెరికాని సమర్థించేటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? హార్ముజ్ జలసంధిని అక్రమంగా ఇరాన్ దిగ్బంధించింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇరాన్ పూర్తిగా దిగ్బంధించినట్లు ఎప్పుడు చెప్పలేదు. కొన్ని నౌకల్ని, అంటే మా మిత్ర దేశాల నౌకల్ని మేము అనుమతిస్తున్నాము, శత్రు దేశాల నౌకల్ని మాత్రమే అడ్డుకుంటున్నాము అని చెప్పేసి చెప్పింది. కానీ అదే ట్రంప్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మిత్రుడు లేదు, శత్రువులు లేదు, మేము అందరినీ అడ్డుకుంటామని చెప్పేసి చెప్తున్నాడు. అంటే భారత్కు వచ్చేటువంటి నౌకల్ని కూడా మేము అడ్డుకుంటున్నాము అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జిగిని దోస్తు డొనాల్డ్ ట్రంప్ చెప్పాడంటే ఇప్పటికైనా ట్రంప్ను సమర్థించేటువంటి వాళ్ళు, ప్రత్యక్షంగా పరోక్షంగా సమర్థించేటువంటి వాళ్ళు ఏ వైఖరి తీసుకుంటారనేటువంటిది మన దేశానికి సంబంధించి కీలకమైనటువంటి అంశం. ట్రంప్ ప్రకటన చేయగానే $7 దాదాపు $8 వరకు చమురు ధరలు పెరిగాయి ప్రపంచ మార్కెట్లో. మరి ఈ పెరుగుదల అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో, ఇంకా కొద్ది రోజుల్లో ఎన్నికలు, 2 రాష్ట్రాల్లో ఇంకా ఎన్నికలు ముగియాల్సి ఉంది. ఆ ముగిసిన తర్వాత ఆ బండ మన మీద బాగుతారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ మనం మౌనంతో మన దేశ ప్రయోజనాలను కాపాడుతున్నాం, మన దేశ ప్రయోజనాల కోసం మౌనంగా ఉంటున్నాం అని చెప్పేసి మన మోడీ గారు చెప్పిస్తుంటారు, భక్తులు చెబుతారు. కానీ ఆ మౌనం మనకి ఏమి సాధించి పెట్టింది? ఇప్పటికీ చివరికి మన నౌకలను కూడా దిగ్బంధిస్తామని చెప్పేసి ట్రంప్ టెంపర్తనానికి దిగాడంటే అసలు హార్ముజ్ జలసంధి మీద అమెరికాకు ఉన్నటువంటి హక్కు ఏమిటి? పోనీ ఇరుగు పొరుగు దేశం, ఆ ప్రాంత దేశం ఉంటే సరే అర్థం చేసుకోవాలి. అందుకని ప్రపంచం మొత్తాన్ని శాసించాలనేటువంటి ఒక దురహంకారం, ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచనతోటి ట్రంప్ రెచ్చిపోతున్నాడు అనేది మనకి స్పష్టం. రెండో వైపు అమెరికా 1 మిల్లీమీటర్ కూడా వెనక్కి తగ్గలేదు. చూసుకున్నాం రండి అంటాం. ఎందుకంటే దానికి పోయేదేముంది? ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కోల్పోయింది, తీవ్రమైనటువంటి నష్టాలను ఎదుర్కొంటుంది, వేలాది మంది పౌరుల్ని దాడుల్లో కోల్పోయింది. ఇంతకంటే ఏం చేస్తారు? మేము నాశనమైనా సరే ప్రపంచాన్ని కూడా మేము ఇబ్బందులు పెడతాము, మా శత్రువులను నాశనం చేస్తాం అనేటువంటి ఒక తెగింపుకి వచ్చింది. అటువంటి దానికి కారకుడు డొనాల్డ్ ట్రంప్ అనేది స్పష్టంగా నా అభిప్రాయం. సో ఇరాన్ ఇష్యూ ఇక్కడ ఎట్లా చూసుకున్నా సరే ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తోంది. అట్ ద సేమ్ టైం ట్రంప్ ఇస్తున్నటువంటి వార్నింగ్స్ చూస్తే కనుక హర్ముజ్ జలసంధిలో కూడా మా వాళ్ళు ఉన్నారు, ఎప్పుడైతే క్లోజ్ చేసేసారో మేము దాన్ని మళ్ళీ రీఓపెన్ చేస్తాము, ఎవరైతే ట్యాక్సెస్ పే చేస్తున్నారో, టోల్ పే చేసే వారి మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము, ఆయుధాలు సరఫరా చేసే వాళ్ళకి కూడా 50% టారిఫ్లు మళ్ళీ వేస్తాము అని చెప్పి మళ్ళీ మాట్లాడుతోంది. సో ఎప్పటికప్పుడు మాట్లాడుతోంది, మళ్ళీ దాని డైవర్షన్ పాలిటిక్స్ మనం చూస్తున్నాం ట్రంప్ వైఖరిలో. ట్రంప్ వైఖరి అదే. ఇప్పుడు భారతదేశం కూడా టోల్ పే చేస్తా ఉంది, అది అందరికీ తెలిసిందే. ఆ ప్రాంతం నుంచి నౌకలు బయటకు రావాలంటే అందరి దగ్గర మేము సుంకం వసూలు చేస్తాము. ఆ వచ్చినటువంటి సొమ్ముతోటి యుద్ధంలో, దాడుల్లో మేము పోయినటువంటి నష్టాన్ని మేము పూడ్చుకోవడానికి దాన్ని వినియోగిస్తామని చెప్పేసి ఇరాన్ ఓపెన్ గానే చెప్పింది. ఇదే ట్రంప్
ఏం చెప్పాడు, మీరు మేము ఇద్దరం కలిసి టోల్ నిర్వహిద్దాం, ఇద్దరం కలిసి పంచుకుందాం అని చెప్పాడు కదా. ఉమ్. మరి అసలు కనీసం సిగ్గు శరము ఉంటే అసలు ఇరాన్ టోల్ వ్యతిరేకిస్తున్నటువంటి వాడు ఇద్దరం కలిసి పంచుకుందాం అని చెప్పాడంటే వాడు ఎంత దుర్మార్గుడు. అమెరికా ఎంత దుర్మార్గానికి సిద్ధపడింది. అమెరికా అటువంటి అధ్యక్షుడు. ఇప్పుడు అసలు మేము కేవలం ట్రంప్ అదే వైఖరి అధ్యక్షుడు. అంటే సెనెట్ లో కూడా మనం చూస్తే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు, రాజీనామాలు చేశారు, బయటకు వచ్చారు, ఇది కరెక్ట్ కాదంటున్నారు. డైరెక్ట్ గా అమెరికన్స్ బయటకు వచ్చి వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. కానీ ట్రంప్ వైఖరి మాత్రం భిన్నంగా, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారు, ఏ విధంగా ముందుకెళ్తారో అర్థం కాని పరిస్థితి. అందుకే యుద్ధం ఇంత స్థాయిలో